అత్తయ్య పిలిచేదా అత్తయ్య? బట్టలు ఆరేస్తున్నాను అత్తయ్య, బయట చెప్పండి అత్తయ్య. సరే అత్తయ్య. షుగర్ ఇవ్వమంటారా, షుగర్ వద్దంటారా అత్తయ్య? సరే అత్తయ్య, క్షమించండి క్షమించండి అత్తయ్య, తెస్తాను. అత్తయ్య చెయ్యి నొప్పి వచ్చింది అత్తయ్య, అందుకని అన్నారు అత్తయ్య. ఛాయ్ పెడుతున్నాను. నలుగురు వస్తున్నారు అత్తయ్య, ఛాయ్ మరగాలి కదా అత్తయ్య. ఛాయ్ మరిగి అత్తయ్య వస్తున్నారు అత్తయ్య, ఇదిగోండి ఛాయ్. వేసాను అత్తయ్య. సరే మళ్ళీ తెమ్మంటారా అత్తయ్య? అత్తయ్య క్షమించండి, మళ్ళీ తెస్తాను, ఇవ్వండి అత్తయ్య. అత్తయ్య చాలా అత్తయ్య. సరే అత్తయ్య, మన ఇంటి పక్కన అందరూ షాపింగ్కి వెళ్తున్నారు అత్తయ్య. అక్కడైతే ఆఫర్స్ పెట్టారు అత్తయ్య. మరి వంట చేశాక నాకు కొంచెం డబ్బులు ఇస్తారా? షాపింగ్కి ఒక్కసారికి వెళ్ళొస్తాను అత్తయ్య. చాలా రోజులు వేసిన అత్తయ్య షాపింగ్కి వెళ్ళి. మా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు అత్తయ్య, నేను ఒక్కదాన్ని వెళ్ళట్లేదు. ఇంట్లో పనంతా అయిపోయింది అత్తయ్య. జస్ట్ షాపింగ్కి వెళ్ళి వస్తున్నాను అత్తయ్య. కొంచెం డబ్బులు ఇవ్వండి అత్తయ్య. అత్తయ్య వంట చేసేయమంటారా, ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వమంటారా అత్తయ్య? అది తర్వాత వెళ్తాను. సరే షాపింగ్ అయిపోయాక వెళ్ళు, బట్టలన్నీ బ్యాగ్ వేసుకో. సరే అంటే మీరు కూడా వస్తారా అత్తయ్య నాతో పాటు? నేను రాను అత్తయ్య షాపింగ్కి వెళ్ళమన్నారు కదా, మీరు డబ్బులు ఇస్తారా అత్తయ్య? షాపింగ్కి వెళ్ళి వస్తాను. డబ్బులు మీ నానిస్తున్నారా? ఖర్చు అవుతుంది. కొంచెం ఇవ్వండి అత్తయ్య. అప్పుడు మా నాన్నగారు కట్నం ఇచ్చినప్పుడు తీసుకున్నారు కదా అత్తయ్య మొత్తం. మీ నాన్నగారు ఇస్తారు. కొంచెం ఇవ్వండి అత్తయ్య, అట్లా అడగండి అత్తయ్య. 2 ఎకరాల పొలం మీకే ఇచ్చాను కదా అత్తయ్య, నా పొలం అంతా. సరే ఇస్తాను. కాళ్ళు ఫస్ట్ అన్నం తీసుకురాపో. షాపింగ్కి వెళ్ళమంటారు. ఏం లేదు అత్తయ్య, తను కొంచెం తలపోటు వచ్చి మాట్లాడుకున్నాను అత్తయ్య. ఎంతో అనుమానం ఇది. ఎక్కడికి వెళ్ళాలంటే పర్మిషన్ కావాలి. ఆయన చేసుకున్నాము, ఏం చేసుకున్నాము మొత్తం. సరే అత్తయ్య, వంట చేస్తాను అత్తయ్య. అత్తయ్య పడిపోకండి అత్తయ్య. అత్తయ్య వంట చేస్తాను అత్తయ్య, లేవండి అత్తయ్య, వంట చేస్తాను అత్తయ్య. ఏమైంది అత్తయ్య మీకు? పడిపోయింది, నేను షుగర్ లెవెల్ పెరిగింది అనుకుంటా. పడిపోయింది నాకు ప్రశాంతంగా ఉంది. నేను డబ్బులు తీసుకుని వెళ్ళొచ్చు, బయటకు వెళ్ళి షాపింగ్ చేయొచ్చు. చాలా రోజులు అవుతుంది షాపింగ్ చేసి. సారీ అత్తయ్య, నేను మీరు పడిపోయారు అనుకున్నాను అత్తయ్య. ఇప్పుడే లేస్తాను అత్తయ్య, వంట చేస్తాను అత్తయ్య. సరేనా అత్తయ్య? లేవండి అత్తయ్య, లేవండి లేవండి, ఏమనుకోకండి అత్తయ్య, నన్ను లేవండి అత్తయ్య. కొంచెం వంట చేస్తాను అత్తయ్య, వంట చేసాక వెళ్తాను అత్తయ్య. కూర చేసి వెళ్ళాలట, కూర చేసి వెళ్ళటం షాపింగ్కి వెళ్తానంటే మామగారు సొమ్మిదో ఇస్తున్నట్లు అరిగిపోతుంది. ఆ రోజుల్లో మా నాన్నగారు కట్నం ఇస్తే ఆ డబ్బులన్నీ తీసుకొని ఇప్పుడు ఏదో ఇది చేసినట్టు అంటుంది. వింటే చచ్చిపోద్దేమో, వింటే చచ్చిపోద్దేమో. కూరగాయలు అంటుంది, మాట్లాడితే వంట చేయమంటది. అక్కడికి చేశాను, ఇది చేశాను, అది చేశాను, అన్ని చేసినా కానీ నన్ను అంటే వచ్చినట్టుంది దొంగ సచ్చింది. అత్తయ్య గారు వంట చేస్తున్నాను అత్తయ్య గారు. అత్తయ్య షాపింగ్కి వెళ్ళమని పర్మిషన్ ఇచ్చారు కదా, వంట అయిపోయింది, డబ్బులు ఇస్తే వెళ్ళొస్తాను అత్తయ్య షాపింగ్కి.
సరే అత్తయ్య. చూస్తున్నాను అత్తయ్య. సరే అత్తయ్య, వెళ్ళొస్తాను అత్తయ్య. జాగ్రత్త అత్తయ్య. ప్రశాంతత దొరికింది నాకు. కాసేపు బయటికి హాయిగా ఉండొచ్చు. వెళ్ళొస్తాను అత్తయ్య, జాగ్రత్త. సరే అత్తయ్య, ఇప్పుడైతే షాపింగ్కి వెళ్ళొస్తాను అత్తయ్య. 2 గంటలు బయట తిరగడం ప్రశాంతంగా వచ్చిందమ్మ. వంట చేయి, అది చేయి, ఇది చేయి నసుకుతా ఉంటుంది. హాయి ప్రశాంతంగా వెళ్ళి షాపింగ్ చేసేస్తాను. అత్తయ్య వెళ్ళొస్తాను అత్తయ్య. మాడిపోతున్నాయి. ఈ అత్తగారు పనులకి వెళ్ళానే కానీ బయట ఎండలు మస్తున్నాయి. ఏం చేస్తుందో ఏమో ముసలి మళ్ళీ నేను కానించి పని చేయాలి. దొరుకుతా ఉంటారు, ఉందో లేదో. అత్తయ్య, అత్తయ్య వచ్చాను అత్తయ్య. ఇదిగోండి అత్తయ్య, మీరు ఇచ్చిన వాటిలో సగం ఖర్చు పెట్టాను, సగం ఇచ్చాను అత్తయ్య. ఇదిగోండి అత్తయ్య. కూర్చోండి అత్తయ్య, చూపిస్తాను. మీకు చీర తెచ్చాను అత్తయ్య. జస్ట్ 2000 అత్తయ్య చీర. మంచిది అత్తయ్య, పట్టుంది అందుకనే 2000 అత్తయ్య. మీ అబ్బాయికి కూడా తెచ్చాను అత్తయ్య. ఇదిగోండి మీ అబ్బాయికి షర్ట్స్ తీసుకొచ్చాను. ఇదిగోండి అత్తయ్య, ఇంకొకటి కూడా అది కూడా తెచ్చాను. ఇదిగోండి అత్తయ్య, వాచ్ తీసుకొచ్చాను. మీ అబ్బాయి ఆఫీస్కి వెళ్తారు కదా, వాచ్ తెచ్చాను. వద్దు అత్తయ్య, తర్వాత చూద్దాం మనం. వాళ్ళు ఇప్పుడు అందరికీ తెచ్చి ఆకు లేకపోతే మళ్ళీ దొరుకుతూ ఉంటుంది. మీ అమ్మాయి వస్తుంది కదా అత్తయ్య హాలిడేస్కి, వాళ్ళ పాపకు కూడా తెచ్చాను అత్తయ్య. మెత్తగా ఉందని తెచ్చాను. అది ట్రెండ్ అత్తయ్య, కిందే వేసుకోరు అత్తయ్య, ఓన్లీ పైన వేసుకుంటారు. అలా నమ్మకండి లోపల పెట్టిన అత్తయ్య. వంట చేయమంటారా? ఆల్రెడీ చేశాను అత్తయ్య. కొద్దిగా అది అన్నం పెట్టుకొస్తాను అత్తయ్య. తెచ్చాను అత్తయ్య, మా పుట్టింటి వాళ్ళకి తీసుకురాలేదు అత్తయ్య. కొత్తవే అత్తయ్య. ఇది ఇవ్వండి, లోపల పెడతాను. అయ్యో ఏం లేదు అత్తయ్య, మీ అబ్బాయికి మీ మనవరాలికి మీకు తీసుకొచ్చాను. అయ్యో అయ్యో అదేం లేదు అత్తయ్య. అయ్యో కాదత్తయ్య. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అత్తకు తగ్గ కోడలు అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్స్ అండి మై యూట్యూబ్ ఫ్యామిలీ.